అమెరికా సంస్థలు ఎంతవరకు నమ్మొచ్చు? డబ్బులు మనం ఖర్చు పెట్టినా సరే, మన తేజస్‌కి కావాల్సినటువంటి ఏదైతే ఇంజిన్‌ని ఇంతవరకు ఆపింది. ఇప్పుడు ఒకటి మాత్రం అప్పట్లో ట్రయల్‌కి ఇచ్చింది. ఇంకొకటి ఇప్పుడు ఇస్తోంది. 2 అసలు ఇప్పటికే 15 రావాలి. దానివల్లనే తేజస్ లేట్ అయింది. ఇప్పటికి కూడా మనతో ఒప్పందాలంటది, మనతో తక్కువ రేటుకి అంటది, మనం కలిసి ఉన్నామంటది, స్నేహం అంటది, క్వాడ్ అంటది, అక్కడ పిండాకుడు అంటది, అన్నీ అంటది. సీన్ కట్ చేస్తే మనల్ని ఎదగనీయకుండా చూస్తుంటుంది. పాకిస్తాన్ని ప్రోత్సహిస్తుంది. ఇండస్ట్రియల్ పరంగా ఎదగనీయకుండా చూస్తుంది. చైనాతో పోటీ అంటది, చైనాతో పోటీగా మనకు ప్రోత్సహిస్తుంది అంటే ప్రోత్సహించదు. మళ్ళీ చైనా మీద పెట్టిన ఆంక్షలు తీసే మన మీద ఆంక్షలు పెడతానంటుంది. కాబట్టి ఎట్లా నమ్మాలన్నదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు టోటల్గా లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 400 కావాలి మనకి. ఇందులో ఇంజను నెక్స్ట్ 10 ఏళ్లలో మేము ఇస్తాం ఇంజన్లు అని చెప్తుంది. ఎంతవరకు నమ్మొచ్చో అర్థం కాదు. ఎందుకంటే ఈ తయారు చేసి మనం ఇతర దేశాలకు కూడా అమ్ముతాం. అది అమ్మితే అమెరికన్ వ్యాపారుల మార్కెట్, ఏదైతే ఆయుధ వ్యాపారుల మార్కెట్ డౌన్ అవుతుంది. మనం వాళ్ళకంటే తక్కువకి ఇస్తాం కాబట్టి. అందుకని కావాలని అది అడ్డుపడుతూ ఉంది. మోడీ వెళ్ళిపోతే ఆ తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ అటకెక్కిపోతాయి అన్నది దాని ధైర్యం. అందుకోసమనే ఓ పక్కన మోడీని దించే కుట్రలు చేస్తుంది. LCA, MK1, MK2 ఈ 2 కూడా అట్లాగే ఆగున్నాయి. మరి అమెరికాని ఎంతవరకు నమ్మచ్చు అనేది అర్థం కాని పరిస్థితి.